హాయ్ హలో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తారండి. ముందుగా ఆనియన్స్ని సన్నంగా కట్ చేసుకుని నూనెలో బాగా వేపాలి. అంటే మంచి కలర్ వచ్చే వరకు కూడా వేపాలి. వేగిన తర్వాత వీటితో పాటు 2-3 టమాటాలు కూడా సన్నంగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ టమాటాని మిక్సీ జార్లోకి వేసుకుని ఒక పేస్ట్ కింద ఆడాలి. సో నేను ఏ విధంగా ఆడినా చూసారుగా ఫ్రెండ్స్. ఈ ఆడిన మిశ్రమాన్ని ముందుగా మూకిట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగుతున్నప్పుడు ఈ మీ పేస్ట్ అన్నట్టు కూడా అందులో వేసేయాలి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసి బాగా కలపాలి. ఈ విధంగా కలిపినప్పుడు మగ్గుతున్నప్పుడు ఆయిల్ అనేది పైకి తేలిపోతుందండి. సో ఈ విధంగా ఆయిల్ అనేది బాగా పైకి తేలిన తర్వాత నేనైతే మిక్సీలో వేసుకున్నాను కదండి. సో అందులోనే ఇప్పుడు కొంచెం వాటర్ కూడా మిక్సీలో వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసాను. సో ఈ విధంగా పేస్ట్ ఆడిన దాంట్లోనే వాటర్ వేసి ఈ విధంగా కలిపేసి ఇందులో వేసేయాలి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా ఇందులో వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేయాలండి. కూరల్లో మహారాజు ఏదైనా అంటే కొత్తిమీరకే ముందు టేస్ట్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసి 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. చూసారుగా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మీరు ఏం మాత్రం ఆలస్యం చేయకుండాను కర్రీ ట్రై చేసేయండి. నాకైతే కర్రీ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఎగ్ మసాలా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.